నమస్తే సార్. నమస్తే అమ్మా. మేము చెప్పండి. నా పేరు అనిల్ కుమారు. నేను ఈ తెలంగాణ కుమ్మరుల గోల్కొండ బోనాల ఉత్సవ సమితి జనరల్ సెక్రటరీ. ఈనాడు మేము కుమ్మరులు తొలి బోనం చేయడం అనేది తరతరాలుగా వస్తున్నట్టు సాంప్రదాయం. ఇది ఇవాళ కాదు, వందల సంవత్సరాల నుంచి మా కుటుంబాలు ఏ గ్రామంలో ఉన్నా, ఏ పట్టణంలో ఉన్నా, ఏ విధిలో ఉన్నా కుమ్మరులే దేవాలయాల కంటే గ్రామ దేవతల దేవాలయాల్లో కుమ్మరులే పూజారులుగా ఉంటారు. ఇవాళ ఏంటంటే పరిస్థితులు మారుతున్నాయి కాబట్టి కొన్ని దేవాలయాల్లో బ్రాహ్మణులను పెట్టుకోవడం జరుగుతుంది. కాబట్టి మా సాంప్రదాయము, మా వృత్తి ఏదైతే ఉందో కుండలు చేయడం అనేది మేము మొదటి బోనం అమ్మవారికి మొదటి నైవేద్యం కుండలనే వండి అమ్మవారికి సమర్పించడం అనేది శ్రేష్టమైన పని. అమ్మవారికి కూడా అదే ఇష్టం. కాబట్టి తరతరాలుగా మా వంశస్థులు, మా కులస్తులు ఇదే పని చేస్తున్నారు. ఇవాళ మేము ఏంటంటే గ్రామ దేవతల గుళ్ళల్లో పూజారులుగా ప్రభుత్వం గుర్తించినప్పటికీ మేము మా దేవాలయాల్లో మా గ్రామాలలో మేము పూజారులుగానే పనిచేస్తున్నాం. అందులో ఇవాళ మొదటి బోనం ఎక్కించడం అనేది మా సాంప్రదాయం. మేము మొదట కుండలో అన్నం వండి అమ్మవారికి నైవేద్యం సమర్పించిన తర్వాతనే మొత్తం తెలంగాణ కానీ ఎక్కడ కానీ సమర్పించాలి. అది సాంప్రదాయం. అందులో గోల్కొండ అమ్మవారి మొదటి బోనం ఎక్కియడము మన సాంప్రదాయం. కాబట్టి ఇక్కడ గోల్కొండలో స్టార్ట్ అయినాకనే ఉజ్జయిని మాంకాళి కానీ, శివవాణి, లాల్ దర్వాజా కానీ, కార్వాన్ కానీ ఎక్కడైనా జరుగుతాయి. కాబట్టి అది మేము 5:30 పొద్దున మేము ఒక బోనం సమర్పించాము. 11 బోనాలు అక్కడ సమర్పించిన తర్వాత 450 బోనాలతోటి ఇక్కడ నుంచి ఊరేగింపుగా బయలుదేరినాం. పోతరాజులు, శివసత్తులు, తర్వాత బ్యాండు, గవర్నమెంట్ ఇచ్చినటువంటి కొన్ని మేళాలు అవన్నీ తీసుకొని మేము అమ్మవారికి 451 బోనంతో వెళ్ళడం జరిగింది. ఆ బోనం ఇప్పుడే అమ్మవారికి సమర్పించి మా మహిళలు ఇప్పుడే కిందికి దిగడం జరుగుతుంది. అంటే ఇన్ని సంవత్సరాల నుండి బోనాలు పండుగ చేస్తున్నారు కదా, మరి అప్పటితో పోల్చుకుంటే ఇప్పుడు ఏమైనా డిఫరెన్స్, అంటే భక్తులు తరలి రావడం ఎక్కువగా ఉందా, లేకపోతే తగ్గిందా, పెరిగిందా అంటారు? అప్పటికిప్పటికీ భక్తులు చాలా విపరీతంగా పెరిగిపోయారు. ఒకప్పుడు ఇంత పబ్లిక్ లేకుండే, గవర్నమెంట్ కూడా సహకరించలేదు. తెలంగాణ వచ్చిన తర్వాత బోనాల పండుగను ప్రభుత్వము అఫీషియల్గా డిక్లేర్ చేసింది, ప్రభుత్వ పరంగా డిక్లేర్ చేసింది. వన పండుగ, జాతీయ పండుగ, రాష్ట్ర పండుగ గుర్తించింది. కాబట్టి తర్వాత దినదినం పబ్లిక్ కూడా ఎక్కువ రావడము, జనాలలో భక్తి భావన పెరగడము ఆ విధంగా జరుగుతుంది. కాబట్టి ఎక్కువ సంఖ్యలో వస్తున్నాం. మేము కూడా ఒక 51, 25 అట్లా చేసుకుంటూ ఇలా 451 బోనంతో ఇక్కడికి వచ్చినాము. ఇంకా ముందు కూడా ఇంకా పెరగవచ్చు. జనాలలో భక్తి భావన ఎక్కువైంది, ధర్మాన్ని కాపాడాలనే ఉద్దేశం కూడా వచ్చింది. కాబట్టి దాన్ని సెక్యూరిటీ అరేంజ్మెంట్ పోలీస్ వాళ్ళు చాలా బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలీస్ డిపార్ట్మెంటు పూర్తిగా సహకరించింది మాకు. పోలీసే కాదు, R&B డిపార్ట్మెంటు, వాటర్ వర్క్స్ డిపార్ట్మెంటు, ఎలక్ట్రిక్ డిపార్ట్మెంటు, అన్ని డిపార్ట్మెంట్లు కూడా మా యొక్క తెలంగాణ గోల్కొండ కుమ్మర్ల బోనాల ఉత్సవ సమితికి పూర్తిగా సహకరించారు. వాళ్ళ సహకారంతో మేము ఇవన్నీ కార్యక్రమాలు చేసుకుంటున్నాం. వాళ్ళు కూడా గవర్నమెంట్, మాకు ఈ గవర్నమెంట్ కూడా కానివ్వండి, గత గవర్నమెంట్ కూడా మాకు ఏదైనా మొత్తం సహకరించింది. గవర్నమెంట్ అయితే మాకు పూర్తిగా సహకారం. భక్తులకు గవర్నమెంట్ అయితే మంచి సౌకర్యాలు పెట్టింది. ఇక్కడ ఆరోగ్యపరమైన హెల్త్ క్యాంప్స్ పెట్టారు. వాటర్ వర్క్స్ వాళ్ళు వాటర్ అందించడం జరుగుతుంది. పోలీస్ డిపార్ట్మెంట్ సెక్యూరిటీ ఇస్తుంది. అన్ని విధాలా మంచి R&B వాళ్ళు స్టేజ్ అరేంజ్ చేశారు, అన్నీ అరేంజ్ చేశారు, అన్ని లైట్లు అరేంజ్ చేశారు, ఎలక్ట్రిక్ వాళ్ళు. తరలి వస్తున్న భక్తులు ఏం లేదు, శాంతియుతంగా చేసుకోవాలి. ఏదైనా భక్తితో భావంతో అమ్మవారిని కొలవాలి, కొలిసి శాంతియుతంగా మన కార్యక్రమాలు చేసుకొని వెళ్ళిపోవాలని కోరుతున్నాం.